హాయ్ ఫ్రెండ్స్, విశ్వంలో ఏదైనా వస్తువు కదలాలంటే శక్తి కావాలి, కానీ ఎనర్జీ అవసరం లేకుండా అనంతకాలం పాటు కదులుతూనే ఉండే ఒక వింత పదార్థం ఉందని మీకు తెలుసా? దాన్నే టైం క్రిస్టల్ అంటారు. ఇప్పటి వరకు వీటిని కేవలం చూడటానికి పరిమితమైనటువంటి శాస్త్రవేత్తలు తాజాగా వీటిని ఒక పరికరానికి కనెక్ట్ చేసి సంచలనం సృష్టించారు. క్వాంటం ప్రపంచంలో ఈ వింత స్ఫటికాలు సృష్టించబోతున్న విప్లవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ క్రిస్టల్స్ అయిన ఉప్పు లేదా వజ్రంలో అణువులు ఒక పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. కానీ నోబెల్ విజేత ఫ్రాంక్ విలేజేకర్ 2012లో టైం క్రిస్టల్ అనే ఆలోచనను తీసుకొచ్చారు. ఇందులో అణువులు కేవలం ఆకృతులనే కాదు, సమయంలో కూడా ఒక క్రమ పద్ధతిలో కదులుతూ ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఇవి తమ అత్యల్ప శక్తి స్థితిలో ఉన్నటువంటి కూడా ఎనర్జీ తీసుకోకుండానే నిరంతరం కదులుతూనే ఉంటాయి. ఈ ఆవిష్కరణ వెనుక ఫిన్లాండ్లోని ఆల్టో యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం ఉంది. అకాడమీ రీసెర్చ్ ఫెలో జెరే మెకినేన్ నేతృత్వంలోని బృందం ఈ టైం క్రిస్టల్ను ఒక మెకానికల్ డివైస్తో అనుసంధానం చేశారన్నమాట. వీరి పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక నేచర్ కమ్యూనికేషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం కోసం హీలియం-3 ద్రవాన్ని -273 డిగ్రీల వరకు కూడా చల్లబరిచారు. రేడియో తరంగాలను ఉపయోగించి అందులో మ్యాగ్నాన్ను అనే క్వాంటమ్ పార్టికల్స్ను సృష్టించారు. రేడియో తరంగాలను ఆపేసిన తర్వాత కూడా ఈ కణాలు ఒక పద్ధతిలో చేరి టైం క్రిస్టల్ లాగా మారాయి. అవి నిమిషాల తరబడి నిరంతరం కదులుతూ పక్కనే ఉన్నటువంటి ఒక పరికరంతో సమాచారాన్ని మార్చుకున్నాయి. నిజానికి టైం క్రిస్టల్ను దేనికైనా కనెక్ట్ చేయడం అంటే అసాధ్యమని ఇన్నాళ్ళు అనుకునేవారు. ఎందుకంటే బయట నుండి కొంచెం శక్తి తగిలినా అది తన కదలికను ఆపేస్తోంది. కానీ ఆల్టో యూనివర్సిటీ బృందం ఆ అడ్డంకిని అధిగమించి టైం క్రిస్టల్ తన కదలికను ఆపకుండానే ఒక మెషిన్తో ఎలా పనిచేయించవచ్చో నిరూపించారన్నమాట. క్వాంటమ్ ఫిజిక్స్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు ఒక వింతైన యంత్రాన్ని వాడారు. దాని పేరే మెకానికల్ ఆసిలేటర్. ఇది ఒక సెకండ్కు కొన్ని వేల సార్లు ఊగిసలాడే ఒక సూక్ష్మ పరికరం. సాధారణంగా టైం క్రిస్టల్ను ఏదైనా వస్తువు తాకితే కనుక అది వెంటనే ఆగిపోతుంది. కానీ శాస్త్రవేత్తలు అత్యంత తెలివిగా ఈ ఆసిలేటర్ను టైం క్రిస్టల్తో అనుసంధానం చేసి అది ఆగిపోకుండానే దానిలోని సమాచారాన్ని బయటకు తీయగలిగారు. అంటే ఎనర్జీ లేకుండా తిరిగే ఆ మాయా స్ఫటికం నుండి డేటాను సేకరించడానికి ఈ యంత్రం ఒక వారధిలాగా పనిచేస్తోందన్నమాట. మరి ఈ ఆవిష్కరణ వల్ల మనకేంటి లాభం అంటారా? ప్రస్తుతం క్వాంటం కంప్యూటర్లలో మెమరీ చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది, కానీ టైం క్రిస్టల్స్ చాలా ఎక్కువ సేపు స్థిరంగా ఉంటాయి. వీటిని క్వాంటం కంప్యూటర్ల మెమరీగా వాడితే వాటి వేగం, పనితీరు కొన్ని వేల రెట్లు పెరుగుతాయి. అలాగే అత్యంత సున్నితమైనటువంటి సెన్సార్ల తయారీలో కూడా అవి కీలకం కాబోతున్నాయి. చూసారుగా, క్వాంటం ప్రపంచంలో అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సుసాధ్యమైంది. టైం క్రిస్టల్ను రియల్ వరల్డ్కి కనెక్ట్ చేయడం ద్వారా రేపటి సూపర్ కంప్యూటర్ల తయారీకి శాస్త్రవేత్తలు బలమైనటువంటి పునాది వేశారు. ఈ సరికొత్త క్వాంటం హిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.